మీ ఇంటి దగ్గరకు వస్తుంది పాము ప్రతిరోజు? కెమెరాలో పడుతుంది, నేను చూసినాను. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మీ ఇంటి దగ్గర పాము వచ్చేది? అయ్యి కూడా చూపించాను నేను. ప్రతిరోజు వచ్చేదా లేకుంటే ఎట్లమ్మా? ఆయన రావాల్సినప్పుడు వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఈ వీడియో తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. వేమయ్య తాత దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చినాము. వేమయ్య తాత గురించి దాదాపు 1.5 మంది అయితే చూసినారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రీల్స్ పెడితే బీభత్సంగా చూసేస్తున్నారనమాట. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన లైఫ్ స్టైల్ చాలామందికి కూడా నచ్చింది. ఇంకా దానికంటే ముందు అన్న మీరేమో ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో పంపించకుండా మీకు బాటిల్స్ ఇచ్చినాడు కదా, మీరు కూడా ఏమైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగినారు. వాస్తవానికి ఏమైందంటే ఆయన డబ్బు మనిషి కాదు, మనం డబ్బులు ఇద్దామనుకునే కూడా ఆయన తీసుకునే మనిషి కాదు. ఆయన మమ్మల్ని ఏమడిగినాడంటే ఒక అశోకుడు పటం తీసుకురండి నాయన అని అడిగినాడు. నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అశోక చక్రవర్తి పటం ఒకటి తీసుకురండి బాబు, ఎందుకంటే ఇక్కడ లేదు కదా. అవునవును, ఇక్కడ పెడితే బాగా ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అశోక చక్రవర్తి తీసుకొని వస్తాం, మాటిస్తున్నాం. అలాగే తమ్ముడు. బాగా ఫ్రేమ్ చేపించి ఒక అశోకుని అయితే తీసుకెళ్ళాము. దాని తర్వాత ఆయన రియాక్షన్స్ కూడా మీకు అర్థమవుతాయి. దానికంటే ముందు ఒక మాట చెప్పాలి. మౌనం స్వామి పలకబాబా అని చెప్పి మనం ఇంతకుముందు ఒక వీడియో తీసినాం. దాంట్లో కూడా ఆయన ఏమడిగినాడంటే, బాబు మీరు ఒక శివలింగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నాకు అదే సంతోషం అని అడిగినాడు. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారమే ఒక శివలింగాన్ని తీసుకెళ్ళి ఆ మౌనం స్వామికి అయితే ఇచ్చినాము. అదేవిధంగా ఎవరికైనా కూడా మాట ఇచ్చినామంటే తప్పేదేం లేదు. కొంచెం లేట్ అయినా కూడా తీసుకెళ్తాం అనమాట. ఒక 2-3 వారాలు లేట్ అయింది. ఆయన దగ్గరికి అయితే మనం ఒక అశోకుడు పట్టం చేపించుకొని తీసుకెళ్తున్నాము. ఆ అశోకుడితో పాటు ఇంకేం తీసుకెళ్ళినామో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన రియాక్షన్ కూడా మీకు అర్థమవుతుంది. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అక్కడికి ఒక అక్క వచ్చింది. వచ్చిన తర్వాత శ్వేతనాగు గురించి చెప్పింది. వాళ్ళ ఇంటికి శనివారము, మంగళవారము, ఏదో సోమవారం అనుకుంటా ఆ రోజుల్లో పాము వస్తుందంట. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని చెప్పి అక్క చెప్పింది. మేము షాక్ అయినాం. ఇంటి నుంచి ఫోన్ తెప్పించి మరి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మాకు చూపించింది అనమాట. సో ఆ క్లిప్స్ కూడా యాడ్ చేద్దాము. ఇంకా పెద్ద ఆయన కోసం ఆయన గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి చాలామంది తెలుసుకోవాలి కాబట్టి వీలైతే వాట్సాప్ స్టేటస్గా పెట్టండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి పెద్ద ఆయన కోసం. ఓకేనా, వీడియో స్టార్ట్ చేద్దాం. ఆయన ఈరోజు ఇంకా చాలా మంచి మంచి మాటలు చెప్పినాడు. సరేనా, చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తాతగారి ఇంటి దగ్గరకు వచ్చినాము. సర్ప్రైజ్ చేద్దాం రండి. రెడీగా ఉన్నాయి అన్నీ. నమస్తే అన్న, బాగున్నావు అన్న? ఇప్పుడేనా రావడం? ఏమవ్వా, బాగున్నావా? ఆ పెద్ద అయిన వాళ్ళమ్మ ఎక్కడున్నాడమ్మా? ఉన్నాడా లోపల? పెద్ద ఆయన పని చేసుకుంటున్నావే పొద్దున్నే? వృత్తి ముఖ్యం అంటావు. చల్లగా ప్రశాంతంగా కూర్చున్నావు. బాగున్నావు పెద్దనా? దగ్గర ఉంటావు. నీ కోసము ఏం తెచ్చింటాను చెప్పు. అశోకుడు చూపిద్దాం. నేను కూడా ఇప్పుడే చూస్తాను. బాధల్లో రాలేదు, కొంచెం పని ఉంటే తీసి చూపిద్దాము. పొద్దున్నే చల్లగా కూర్చొని పని మొత్తం ఆడు. టిఫిన్లు ఏమైనా అయినాయా? మేము తిన్నాం, అయిపోయింది. దావలో తినొచ్చినాం. లేదు దారిలో తినొచ్చినాం. నిన్ననే ఫోన్ చేసినాం మేము. ఏమ్మా ఏడ చూసినారంతా? సెల్లులో చూసినారు. ఏమవుతాడు నీకు? నీకేమవుతాడు? తాతనా అబ్బనా? తాత. చేసుకోలే, ఏం కాదులే. ఫస్ట్ ఎయిడ్ చూద్దాం. చాలా మంది నువ్వేమో మాకు బాటిల్స్ ఇచ్చినావు. ఎట్టుంది? చాలా బాగుంది మిత్రమా. నువ్వేమో బాటిల్స్ ఇచ్చినావు, మేమేమో నీకేం చేయలే. కానీ మౌనం తాతకు కూడా మాట ఇచ్చినాము ఒకసారి. ఆయన ఏమడిగినాడు? శివలింగం అడిగినాడు. శివలింగం ఇచ్చినాం ఆయనకు కూడా. మాట ఇచ్చినామంటే తప్పేది ఏమి ఉండదు. చాలా బాగున్నాడు మిత్రమా. ఇంకేమైనా ఉంటే కోరికలు చెప్పు, తీరుస్తాం. వివాహానికి వస్తావు, తప్పకుండా పిలుస్తాం. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు పెద్ద ఆయన. బాగుందా? నచ్చిందా మీకు? బాగుంది తమ్ముడు. ఛానళ్ళకి ఈరోజు మన కోరిక తీరింది. అంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి కదా.
అవునవునులేండి. ఇంట్లో అని నేను చెప్పినా, మీరు తప్పకుండా తెచ్చేశారు. ఇంకో కానుక మీకు, సంక్రాంతి కానుక మీకు, మీకోసం. మీరా మేము డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా మీరు ఆశించే మంచి కాదు. ఇంకా మాకు తోచింది ఏంటంటే మీకు సంక్రాంతి కానుక ఇద్దామని. సరేనా? మీకు పంచ షర్టు ఇవి తీసుకొచ్చినాం మా తరపు నుంచి. చాలా సంతోషం. స్వామినాడ తెచ్చేసానా? ఇది కూడా పక్కన పెడదాం మనం. ఇక్కడ పెట్టినారా? ఇక్కడ బాగుంటుంది. శ్రీరామచంద్రుల వారి పక్కన ఈయన వివేకానంద స్వామి ఉన్నాడు కదా. ఈయన వివేకానంద స్వామి, చాలా మంది స్వామి ఇక్కడ ఉంటారు చూడండి. ఇక్కడ ఈడొచ్చేసి శివాజీ చక్రవర్తి. బాగా మంచి ఫ్రేమ్ తెస్తాంలేండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. ఏదో చిన్నది పెట్టినారా ఈయన? ఇది శివాజీ చక్రవర్తి. ఆయనకు కూడా ఫ్రేమ్లు ఇట్లాంటివి తెస్తే బలం ఉంటాయి అసలు. ఇవి లాంగ్ లైఫ్ వస్తాయి ఇట్లా ఫ్రేమ్లు ఉంటే. చూసారా ఎంత కలగా ఉందో. సుమారు చేసినారు ఇంటి నిండా ఈసారి. వర్షం వచ్చిందిగా కాల్చలే తమ్ముడు. ఇంకా ఉండే అటు పక్క. అవునులేండి, చాలా ఉన్నాయి. బాగుండారమ్మా, వీళ్ళంతా మా మిత్రులమ్మా. మేము పూర్వజన్మ చూసినారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మేమంతా పూర్వజన్మలో ఒక బంధువులు అమ్మా. ఈ జన్మలో కలుసుకుంటాం అట్లా. అది అంటే ఈ రూపంలో, ఈ కళా రూపంలో ప్రపంచంలో మనం కలుస్తుంది అమ్మా అట్లా. అది అంటే మనం ఆ ఛానల్లో బాగా మాట్లాడినామమ్మా. అట్లా చెప్పినప్పుడు మనకు జనాలు వాళ్ళు ఓహో పర్వాలేదురా అనుకుంటారు. ఇంకా ఇవి లేనిపోండి చెప్పి మాటలు వజ్రాలు అనమాట. అంటే నువ్వు చెప్పిన ప్రతి మాట అందరికి చాలా మందికి నచ్చినాయి. వాళ్ళకి ఏంటంటే జీవితంలో నువ్వు ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళకు. అవునైనా, అది అట్లనే ఉండాల్సింది. అది నేను అవునవును అట్లా. అవునవును. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? కొద్ది రోజుల నుంచి వస్తున్నారు ఈ మధ్య కాలంలో. 2 నెలల నుంచి వస్తున్నారు. సరే సరే. సెల్ కూడా తీసుకురాలేదు ఎందుకంటే నేను నాకు ఇంటికి సీసీ కెమెరా కూడా ఉంది. ఆ సీసీ కెమెరాలో ఆయన వస్తాడు. ఒక్క నిమిషం ఆగమ్మా, మాట్లాడదు వచ్చి. అయ్యో వద్దులేండి, కనపడరా? వద్దులేండి మా అయితే. అట్లనే ఎందుకులేండి. సర్లేండి మా అయితే. ఆయన స్వామిని ఆయన వచ్చేస్తాడు. ఈ రోజు నేను సెల్ తీసుకురాలేదు చూడండి. మామూలుగా ఫోన్లో అయితే ఉంది, మీ ఇంటి దగ్గరకు వస్తుంది పాము ప్రతిరోజు. వస్తుంది కూడా ఆయన కెమెరాలో పడుతుంది, నేను చూసినాను. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మీ ఇంటి దగ్గరికి పాము వచ్చేది. అయ్యి కూడా చూపించాను నేను. ప్రతిరోజు వచ్చేదా లేకుంటే ఎట్లమ్మా? ఆయన రావాల్సినప్పుడు వస్తాడు, వచ్చేసి ఆయన ఉంటాడు. ఎన్ని రోజులు అంటే ఆయనకి ఇష్టమైన రోజులు ఉంటాడు. అవునులేండి. ఉండేసి ఇంకా తర్వాత శుక్రవారం, ఆదివారం, మంగళవారం కంపల్సరీ ఉంటాడు ఆయన. ఉంటాడు. అందుకే మీరు ఇక్కడ నమ్ముకొని పుట్ట దగ్గరకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో. నాకు దారి ఆయన ఇక్కడ చెప్పినాడు, నేను వేరే చోట పోతాను. నేను అక్కడ కొంత సంఘటన జరిగింది నాకు. ఆ సంఘటన జరిగిన తర్వాత నాకు ఇక్కడికి రమ్మని చెప్పినాడు. నేను ఈ రోజే సెల్ తీసుకురాలేదు చూడండి. మేము ఈ రోజు అనుకోలేదు మీరు వస్తారని. ఇట్నే అనమాట. ఇప్పుడు మీరు అనుకోకుండా సెల్ తేలేదు కదా, మేము అనుకొని వచ్చినాము కానీ మీరు అనుకోకుండా వచ్చినారు. ఇట్లనే జరుగుతుంటాయి కొన్ని. బాబుని పంపించి తీసుకురమ్మంటే తెప్పిస్తాను సెల్. తీసుకురండి మా దాంట్లో రికార్డ్ అయింది. ఉన్నాయండి చాలా చాలా. అవి కూడా యాడ్ చేద్దాం ఒకసారి చూడండి. వీళ్ళ ఇంటి దగ్గరికి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎప్పుడమ్మా ఖచ్చితంగా వచ్చేది? ఎప్పుడు మనం చూడలేమన్నా, ఎందుకంటే అది నేను సీసీ కెమెరా శనివారం నైట్ 12 దాటినాక చూస్తాను. మనం చూసినప్పుడు ఆయన అనేది పడతాడు. పట్టినప్పుడు నేను డైలీ 7:30కి లైట్ బయట ఆఫ్ చేసినప్పుడు లైట్ కు మనకు కనిపించాడు కదా ఆయన. లైట్ ఆఫ్ చేసినప్పుడు తర్వాతనే ఆయన నీడ అనేది మనకు కనపడుతుంది. కనపడినప్పుడు నేను అన్ని రికార్డ్ చేసి పెట్టినాను. చాలా 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 ఉన్నాయి. ఇప్పటికి కూడా వస్తాడు రీసెంట్ గా. అవునులేండి. అయ్యకు కూడా పెద్ద ఆయనకు ఆమె కూడా చూపించిన నేను. చూసిలే అయ్యా నువ్వు? ఆయన మనం చూద్దాం ఇప్పుడు వచ్చిన తర్వాత. ఇది కొంచెం ఎక్సైటింగ్ ఉంది. అనుకోకుండా ఇది జరిగింది. అవునవునమ్మా. నేను మిమ్మల్ని అనుకుంటానే వచ్చిన యూట్యూబ్ ద్వారా నేను చూసినాను. చూసినప్పుడు చాలా బాగా తీసినానని చాలా సంతోషపడినాను. ఇప్పుడు పెద్ద ఆయన అందరికి కావాల్సినోడు. ఇప్పుడు మనకు ఒకరికి ఇద్దరికి కాదు, ఎంతమందికి తెలుసు అనుకున్నావు? ఇప్పుడు నువ్వు 32 లక్షల మంది ఇప్పుడు ప్రజెంట్ చూసినారు ఇప్పటి వరకు నీ రీలు. 3 లక్షల మంది లెంత్ వీడియో చూసినారు.
ఎంతమందికి తెలుసు ఏం కదా ఇన్స్టాగ్రామ్లో పెడితే ఇన్స్టాగ్రామ్లో పొగుడుతున్నారు, యూట్యూబ్లో పెడితే యూట్యూబ్లో పొగుడుతున్నారు, కానీ మమ్మల్ని తిడుతున్నారు నువ్వేమో బాటిల్ తీసుకుపోయినా ఊరికేని. నేను ఆ రోజు వద్దు పెద్ద ఆయన అంటే మమ్మల్ని ఎంతనో ప్రేమగా ఇచ్చినాడు, కానీ జనాలకు చూసే వాళ్ళకి ఎట్లుంటదంటే మేము ఊరికే తీసుకుపోయినాం అంటే ఎట్లుంటది. అది ఫలితం నాకు ఎప్పుడైనా మీరు దక్కుతుందిగా. ఇప్పుడు భూమిలో పంట వేసినాము, వేసినప్పుడు అది ఇతనం వేసి ములుస్తుందిగా, వచ్చినప్పుడు మనకు ఫలితం వచ్చేది. అంటే మామూలేండి, అందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, మనం అట్లా అనుకోకూడదు. కానీ అంతేలేండి మా. అవునవును అనుకోకుండా వచ్చినారు ఆ రోజు. వాళ్ళని వచ్చినప్పుడు మేము వద్దు తాతయ్య అని పడ్డాము సంతోషంగా. అంటే ఈయనలే మాకు నలుగురం వచ్చి నలుగురికి బాటిల్ ఇచ్చినాడు. ఇంకోటి చాలా మంది కామెంట్లు పెట్టినారు మాకు బాటిల్స్ కావాలని చెప్పి. అడ్రస్ అనేది క్లియర్ చెప్పు పెద్దనా. మాది కుమ్మరికట్టాల వీధి, పొద్దుటూరయ్యా. కుమ్మరికట్టాల వీధిలో వేమయ్య అంటే ఎవరని చెప్తారు. అవును, ఇప్పుడు పొద్దుటూరులో ఎవరిని అడిగినా చెప్తారు, చెప్తారండి. అంత ఫేమస్ అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా, ఈ నెల పోయింది అనుకోండి, వాళ్ళకంతా అన్ని చేస్తాము. బాటిల్స్ ఇంకోటి ఏంటంటే చిన్న సైజే కాదు, ఇక్కడ చూడండి కొంచెం పెద్ద సైజులు చేస్తారు, తయారైనాయి. మీరు కావాలంటే నాకు ఈ సైజు కావాలంటే ఆ సైజులో కూడా చేస్తాడు. అంత చేతిలో పని నాకు. చూడండి ఇవి పెద్దగా ఉన్నాయి, చూడండి ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్దది ఎత్తుకొని తాగలేం అయితే. అవునవును అవును, బాగుంటాయి ఇవి. అవునవునులేండి. కాదు బాబు, వీళ్ళకి 4 బాటలు ఇచ్చినందుకు నాకు 100 బాటలు తయారైనాయి బాబు. అది లెక్కాచారము. అట్లా ఇచ్చానుగా. అవును, మీరు పోయి నాకు ఎన్ని తయారైనాయో. అవును నిజమే, ఇంటి నిండా ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు తక్కువ మీకు 4 ఇచ్చానుగా. అంటే మీరు చెప్పేది ఏంటంటే మనం నలుగురికి పెట్టినాం అనుకో, దేవుడు 10 మందికి మనం సాయం చేసేంత శక్తి మనకి ఇస్తాడు. శక్తి ఇస్తాడయ్యా. అప్పుడే నువ్వు న్యాయంగా అన్నావు అనుకో, నీ న్యాయమే నేను నడిపిస్తాంటాను. అది లెక్కాచారం. అట్లా మంచి మాట. ఇంకేమన్నా మాట్లాడదామా? ఇంకేం తమ్ముడు, మీరు టిఫిన్ చేయాలి. ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చిన ఆల్రెడీ తలా ఒక పూరి, ఎక్కువ వద్దు. అట్లా తింటాంలే, మళ్ళీ తెస్తారు. ఇక్కడే మీతో కలిసి తినాలంటే ఖచ్చితంగా సంతోషంగా కూర్చొని తింటాము. ఇలా కూర్చుందాము, తిందాము. సరే సరే పెద్ద ఇల్లాలు అమ్మ రండిమ్మా, రారిమ్మా. ఏమి మీ ఆయన చాలా గొప్పోడు, మీరిద్దరు పక్కన ఉంటే ఎట్టుంటది? రండి అట్లా. సాధువులు వస్తే అప్పుడప్పుడు భోజనం చేసి పెడతారు బాబు. అవును చెప్పారు మీరు అప్పుడు పోయినసారి. యాసిరిక పడకుండా, ఓహో అతిథులు కదా దేవునితో సమానం అనేది వాళ్ళ ఆశీర్వాదం మాకు నిండు. మీరంతా వచ్చారుగా, వాళ్ళ దీవనే ఇక్కడ ఉండేది మనకు. డబ్బు విషయం అట్ట పెట్టు బాబు. అంటే ఆ సాధువులు చూడండి మీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి ఉంటారంటే, వచ్చి కొంతమంది 10 రోజులు 20 రోజులు నెల ఎన్ని రోజులున్నా కూడా ఓపికతో చేసి పెడతారంట. అమ్మా థ్యాంక్స్ మా. అంతే, వాళ్ళే వెళ్ళిపోతుంటారు. ఏమైనా పోయేస్తా ఉంటే పోయినా. చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈయన, అసలు మాటలతో చెప్పేది కాదు. మీకు వీలుంటే ఒకసారి కలవండి నన్ను, నిజంగా మీకు మనసు చాలా తృప్తిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సరేనా, టిఫిన్ చేద్దామమ్మా. ఆ దేవతా సర్పం వచ్చినది ఇప్పుడే సీసీ ఫుటేజ్లో చూస్తున్నాము. అక్క తెప్పించింది ఫోన్, మీకు యాడ్ చేస్తాను చూడండి. అక్క తెల్లగా ఉంటుంది అక్క, శ్వేతనాగు. ఇక్కడ నీడ అయితే పడుతుంది. అదో ఇక్కడ దాటుకున్నాడు, అదో నీడ. ఇక్కడ పడగెత్తినట్టు కదక్క, అదో పడగెత్తినట్టు నీడ. ఫ్రెండ్స్ సీసీ ఫుటేజ్ మొత్తం చూశాను నేను. పాము అయితే కొద్దిగా కనపడుతుంది. ఆ అక్కని అడిగాను నేను, అక్క కొంచెమే కనపడుతుంది కదా అని చెప్పి. ఆ అక్క చెప్పిన రీజన్ ఏంటంటే అది దైవ సర్పము, అందులో తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ సీసీ కెమెరాకి కొద్దిగా కనపడింది. సో ఆ ఆనవాళ్ళు మాత్రం, అంటే పాము వచ్చిన ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. అవి నేను మార్క్ చేసి మరీ చూపిస్తాను చూడండి.
మా అందరి కోసం టిఫిన్ కూడా ఏర్పాటు చేసినాడు పెద్ద ఆయన. ఇప్పుడు మనకు ఇది ఎట్ట మేము తింటే కడుపు నిండుతుంది, నీ కడుపు ఇంకా నింపాలంటే వీళ్ళు చెప్పిన విలువైన మాటలు కొన్ని చెప్తాను వినండి. అంటే కామెంట్లు పెడతారనమాట మీ వీడియో కిందట. ఈ కలియుగంలో అందరినీ చూసి ఈ వీడియో చూస్తుంటే మనసుకి ఏదో తెలియని ఫీలింగ్ బ్రదర్ అంట, అంటే వాళ్ళకి చాలా తృప్తిగా ఉందని అట్లా. ఇంకా వేరే చదువుతాను. అన్న సూపర్ వీడియో, తాత అయితే కైండెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్లీజ్ అతనికి ఆ ఫోటో త్వరగా తెచ్చి ఇవ్వండి, ఇంకా మనీ కూడా ఇవ్వండి అంటున్నారు. ఫోటో అయితే తెచ్చి ఇచ్చినాము, డబ్బులు ఇస్తాంలే పెద్దయినా. ఎందుకు బాబు నాకు అంటే మనిషినా నాకు డబ్బు అసలు ఆశించే మనిషి కాదు, మెయిన్గా అది డబ్బు కాదు. కానీ మా తరపు నుంచి నీకు ఏ సమయంలోనైనా ఎప్పుడైనా కానీ ఏ సహాయం కావాలన్నా మేము ఉండమని మర్చిపోకు. అలాగనే బాబు, మర్చిపోనయ్యా. ఇంకా కిడ్స్ ఫోకస్ ఆన్ హోమ్ ఐటమ్స్, లెజెండ్స్ లిజన్ టు హోస్టింగ్, ఆర్డర్ లెజెండ్స్ క్యాచెస్ ఓల్డ్ మ్యాన్ వర్డ్స్. పా ఏమి రైమింగ్ ఇది. ఇంకా జీవిత సత్యం తెలిసిన మనిషి మీరు, ఏది శాశ్వతం కాదు అనే సత్యం తెలిసిన మనిషి, నిజమైన ధనవంతుడు, హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ అని నాకు అనిపిస్తున్నాడు. అంటే ఈ ప్రపంచంలోనే సంతోషమైన మనిషి అని మీరు అనిపిస్తున్నారంట వాళ్ళకి. గ్రేట్, చాలా మంచి వ్యక్తిని పరిచయం చేశారు. థ్యాంక్ యూ తమ్ముడు. కడుపు నిండిందా మీకు? చాలా మంచి మాటలు చెప్పినారు. హృదయం మంచిగా ఉండాలి బాబు, హృదయం మంచిగా అనుకో ఆటోమేటిక్గా అన్నీ వస్తూనే ఉంటాయి. అవునవును, విశాలమైన మనసులు ఉన్నప్పుడు అంతా విశాలమేగా. నిజమే. అప్పుడే నీకు ఎప్పుడు హాయే. ఇంకో మాట చెప్తా చూడండి. ఆ పెద్ద ఆయన వద్ద చాలా ప్రతిభ ఉన్నది. మట్టితో గొలుసులు చేయడం, వాటర్ బాటిల్ చేయడం, ప్రమిదలు ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్నది. చాలా అనుభవంతో భావితరాలకు అందించడానికి ఆయన వద్ద నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన హృదయం చాలా నిండుగా ఉంది. ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ ఏదో విలువైనది సంస్కృతి అని ఇక్కడ పెట్టినారు. విలువైనది సంస్కృతి అని. సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి ఈ పెద్ద ఆయన వద్ద ఎంతో విద్య, నేర్పు, నైపుణ్యం ఉన్నాయి. నిస్వార్థమైన వ్యక్తి, దైవము ఆయనపై సంపూర్ణమైన కరుణ కుమ్మరించాలని నా ప్రార్థన. చాలా పెద్ద మెసేజ్, పెద్ద కామెంట్. చాలా సంతోషం తమ్ముడు. ఆయన చదువుతుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు చాలా అర్థమైపోయింది. బాగా ఆయన పేరు కూడా చెప్తాను నేను, అర్థం చేసుకొని నాకు మళ్ళీ తెలియజేసినాడంటే చాలా గొప్పవాడయ్యా. ఆయన పేరు వచ్చేసి మోహనాచారి. మోహనాచారి. సంతోషం. పేరు కూడా చాలా మంచి మాట చెప్పినాడు. ఇదేంది తాత, ఇది భలే గమ్మత్తుగా ఉంది ఇది పెద్దయినా. అదే నేను కుండలు చేసినప్పుడు తీయచ్చా ఇది? తీయండి బాబు. అరే ముక్కు ఇంతుంది. మేము ఆల్రెడీ కుండలు చేస్తుంటాం అక్కడ, అప్పుడు కొంచెం మట్టి మిగులుతుంది. మిగిలినప్పుడు ఏదో ఒక తయారు చేస్తాము. చేసినప్పుడు అది పక్కన పారేయకుండా ఏదో రూపం పెట్టి తయారు చేస్తే కాల్చినప్పుడు మేము అలా ఏమన్నా పెట్టుకుంటాం బాబు. ఇది ఎవరు రూపం? ఈయన బేతాళుడు అని అక్కడ వస్తుంటాడు చూడి, చాలా సినిమాలలో ఉంటాడు. ఒక సినిమాలో ఈయన ఎన్టీ రామారావు మూత వేసి దానికి బిల్టాలో వేస్తాడు. భక్తారక గడ్డకు వస్తాడు తట్టుకోలేక. మానవుడు చాలా గొప్పవాడు కదా, అందరూ లొంగాల్సిందే లేటుకు. అప్పుడు ఈయన సీసాలు వేసి బంద్ చేసినప్పుడు ఈయన గడ్డకు వస్తాడు. వచ్చినప్పుడు చెప్తాడు, ఇంకా ఆయనకు దాసుడు అయిపోతాడు. ఈయన ఏమన్నా కావాలంటే ఈయనే నెరవేరుస్తుంటాడు. ఆ రూపం గుర్తు తెచ్చుకొని చేసినారు. మట్టి మిగిలినప్పుడు పిలక కూడా అట్లా. అందుకే బాబు, బ్రహ్మ చేసిన మనిషి అయినా మట్టిలో కలుస్తాడు కానీ కుమ్మరి చేసిన కుండలు మట్టిలో కలవు బాబు. అవును, నిజమే. ఎందుకంటే అవి కాలింది, ఇది ఖాళీ జీవం వచ్చింది దీనికి. ఈ మనిషి ఏం చేస్తున్నాడు, బ్రతికి సచిన తర్వాత కాలుతున్నాడు. అట్లా మట్టి అన్న అవుతుంది, ఇట్లా బూడిదన్న అవుతుంది. కానీ ఈ కుండ మాత్రం కొన్ని యుగాలు కానీ ఎన్ని ఏళ్ళన్నా కానీ పెంకు మీరు చూసింటారుగా, దిబ్బలలో కానీ యాడ చూసినా కూడా మనకు పెంకులు కనపడుతుంటాయి. ఇంకోటి, మనం ఎక్కడన్నా ఆర్కియాలజికల్ సైట్లలో వెళ్తాం కదా, అక్కడ మనకు మ్యూజియంలో కూడా పెంకులు పెట్టింటారు. అప్పుడు వాడిన కుండలు, పెంకులు అటువంటి పెట్టింటారు. మీరు గోల్కొండలో చూడండి, ఇప్పటికి ఉండే పైపులు అక్కడ కుమ్మర్లు చేసినట్టు పైపులు పెట్టినారండి. అప్పుడు మాదిరి పైపులు మట్టిలో కలవ, కలవు. అటువంటి శక్తి ఉంది మట్టిలో.
అట్లా ఫైనల్లీ మళ్ళీ రెండోసారి కలిసినాం, చాలా సంతోషం అనిపించింది పెద్దాయన. అలాగే బాబు. ఇంకా ఈసారి ఉత్త చెల్లితో ఎట్లా పోతారు, ఏం కావాలంట ఆడు. వద్దులే పెద్దాయన, నువ్వు ప్రేమగా చూసుకునేవు చాలులే అని చెప్పినాము. సర్లేండి అని చెప్పినాడు. ఇంకేమన్నా మాట్లాడతావు పెద్దాయన? ఏమంటారు తమ్ముడు? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి, చూసేవాళ్ళగా? చెప్పేం ఏముంది బాబు, అంతా మనం ఇంకా ఇందాక మాట్లాడినాం కదా ఇంతకుముందు, నడుచుకుంటే చాలు, చక్కగా చాలు. ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటే సంతోషంగా అంతే. మనం రూట్లో మనం వెళ్ళిపోతానాలి. నిన్ను చూసి ఏమనిపిస్తుంది అంటే, మీ మనవరాళ్ళు ఇంకా కొంతమంది చిన్నపిల్లలు నిలబడినారు కదా వాళ్ళు ఇందాక వచ్చి, వాళ్ళని చూస్తే బాగా చదువుకోండి అంటాం కదా ఎవరన్నా. నాకు అట్లా అనిపించడంలే, చదువుకునే కాడి చదువుకొని పెద్ద ఆయనకు తోడుండండి, ఇట్లే బతకండి అని అందాం అనిపిస్తుంది. అంత సంతోషమైన జీవితం. మా చిన్న కొడుకు నందయ్యేశ్వరు. రా నాయన రా, ఏం కాదు తమ్ముడు, ఏం మాట్లాడవా? చూపి తమ్ముడు, పర్వాలేదు. నీ చిన్న కుమారుడు ఆయన, ఇంకొక ఆయన పెద్ద ఆయన కదా, శివ పెద్ద కుమారుడు. అవునవును, ఇద్దరు కూడా నీకు రెండు చేతుల్లాగా రెండు కళ్ళలాగా నీకు తోడుండారు. ఈయన కూడా స్కూల్కి పోతున్నాడా, మానేసి నాకు ఒక్కనికే కష్టమవుతుంది ఎక్కువ అని ఆయన నీళ్ళ బట్టలు తయారు చేస్తున్నాడు ఇప్పుడు. సేవ చేయాలని చదివినాడు. చదువుకున్నా కూడా పని ఉండాలి కదా బాబు. అవునవును, ఇంట్లో వచ్చేసినాడు ఇంకా నాకు చేతుడుగా. ఏం లేదు పెద్ద, చదువుకున్నా అంత బయట అల్ల కల్లోలంగా ఉంది, నానాక అలవాట్లు ఉన్నాయి పిల్లలకి. ఈడ నీకు ఇంకా బాగా తోడు నీడ ఉన్నాడు. సంతోషమైన జీవితం. నేను ఇందాక చెప్పానుగా, మనం ఎలా ఉన్నామనుకోండి, మనం పాలన ఇడిసిపోడు, మన సంపద అన్ని ఆయన చూసుకుంటుంటాడు. ఈ అబ్బాయి కూడా మనసు మార్చేసినాడు. లేకపోతే ఇప్పుడు చాలా మంది వినరుగా, బడి ఊరంటే వాడు అక్కడ పోతాడు, ఏదైనా పని ఇవ్వాలంటే అక్కడికి పోతాడు, హాస్టల్లో ఏర్పించాను సినిమా పోతాడు. ఇవన్నీ మనం చూస్తున్నాంగా. మేమే పోయినాం, అబ్బా ఎందుకు మేమే పోయినాం. కాబట్టి పంటను కూడా ఎట్లా మనం ఎట్లుంటే ఆయన మన దగ్గర ఉంటాడు. లేకపోతే ఉండడు. నేను ఏం పని అసలు పనే లేదు అతను. నిజమే పెద్ద, మంచి సహవాసం పడతాం కానీ చెడ్డ సహవాసం పోతామా? ఆయన స్వామి కూడా అంతే. అది లెక్కసరం. నేను సరే పెద్ద, లాస్ట్ లో ఒక్క మాట, నీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోకు. అలాగే తమ్ముడు, ఒక్క ఫోన్ కొట్టు, సెకండ్స్ లో ఉంటాము, ఏ సాయం అయినా చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ పెద్ద, వెళ్ళొస్తాం మరి. సంతోషం.